గోల్డ్ ఫిష్ ను ఇంతవరకు మీ దగ్గర వండలేదు. అండ్ ఇంకోటి పాంప్లెంట్ కూడా, ఇది వేరే టైప్ ఆఫ్ పాంప్లెంట్, చాలా బాగుంది. సో ఇవి రెండు కూడా నేను మీకు రెసిపీస్ చూపించదలుచుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ అయితే ఉల్లిపాయలు, జీలకర్ర, ఓమ, మెంతులు, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, చింతపండు పులుసు. అండ్ ఇది నేను ఆల్రెడీ ముందే దంచుకున్నాను, ఎల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు, వేడి చేసిన పౌడర్, ఓమ పౌడర్. అండ్ ఈసారి ఏంటంటే గరం మసాలా, పువ్వు, ఆకు, ఇది బిర్యానీ ఆకు, అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, చింతపండు పులిపే కాకుండా 4 నిమ్మకాయలు కూడా తీసుకున్నాను. అండ్ మొదటగా కాల్చి చేస్తాము. ఈసారి డైరెక్ట్ రాగా కట్ చేస్తున్నాను ఉల్లిపాయలను. అయితే ఉల్లిపాయలు 4 తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇది గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మంచిగా బ్రౌన్ కావాలి ఫ్రెండ్స్, చాలా మంచిగా బ్రౌనిష్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ పేస్ట్ ఇన్ని 3 ఎల్లిపాయలు, రెండు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. దీంతోనే కారం ఇంకొంచెం వేద్దాం. అలాగే ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ సాల్ట్. ఆల్రెడీ తీసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా చేపల కూర అంటే కొంచెం పని, వాటర్ పోతాం కొన్ని. ఇది గోల్డ్ ఫిష్ ఫ్రెండ్స్, చాలా స్మూత్ గా ఉంటది అసలు. ఇది నాకు మా వారు నేర్పించారు. ఇలా అన్ని ముక్కలన్నీ మంచిగా మునిగాయి. సో ఇది కొంచెం మరుగుతుండగా అప్పుడు జీలకర్ర, మెంతుల పొడి, ఓమ పొడి అండ్ 4 నిమ్మకాయలు చక్కగా పిండి రసం, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్. మటన్లో, చికెన్లో వేస్తాం, కొంచెం వేద్దాం, మజా ఉంటుంది. ఇది పామ్ ఫ్రెట్ అండి, ఫిష్ ఓన్లీ ఫ్రైకి బాగుంటుంది, ఇది కర్రీ కంటే. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ కూడా అయిపోయింది. ఇది ఇంకా రేపు మార్నింగ్, రేపు మధ్యాహ్నం లంచ్లో తింటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ కర్రీ. దానికి ఫ్రై ముక్కలు మైక్రోవేవ్లో మనం వేడి చేసుకోవచ్చు అండి. ఇప్పుడు తినవలసినంత తిని ఒకవేళ మిగిలిపోతే మైక్రోవేవ్లో వేడి చేసుకొని కూడా తినచ్చు. సూపర్గా స్మెల్ అయితే అదిరిపోతుంది.